హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ స్టాక్స్ టిప్స్. నేను మీ భరత్. ఫ్రెండ్స్, ప్రతి వారం మీకోసం ఒక బెస్ట్ ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ తీసుకొస్తున్నాను కదా. సో ఈ వారం కూడా మీకోసం ఒక బెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ తీసుకొచ్చాను. సో ఈ స్ట్రాటజీ వచ్చేసరికి నేను జనరల్ అబ్స్ట్రాక్ట్ చార్టింగ్ ప్లాట్ఫామ్లోనే చూపెట్టబోతున్నాను. మీరు ఆ ఇండికేటర్స్ వచ్చేసరికి అబ్స్ట్రాక్ట్స్లో అయినా ఆర్ ఎంజిల్ బ్రోకింగ్ అయినా ఎల్ఎస్ బ్లూ మీరు కరెంట్ యూజ్ చేసే బ్రోకర్లనే మీరు ఆ ఇండికేటర్ యూజ్ చేసుకుని ట్రేడింగ్ చేయొచ్చు. సో చాలామంది నాకు ప్రీవియస్ స్ట్రాటజీ వీడియోస్ చూసి, సార్ మాకు ట్రేడింగ్ వ్యూ అంటే తెలియదు, సో ట్రేడింగ్ వ్యూలో మేము చేయలేకపోతున్నాము, సో మాకు నార్మల్గా మేము యూజ్ చేసే బ్రోకర్లో స్ట్రాటజీ చెప్పండి అని మెసేజ్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం ఈరోజు ఈ స్ట్రాటజీ వీడియో తీసుకొచ్చాను. సో ఈ ఇండికేటర్స్ వచ్చేసరికి మీరు ఏ బ్రోకర్ అయినా యూజ్ చేసుకోండి, అందులో ఇండికేటర్స్ ఉంటాయి. సో అండ్ ఆల్సో ఈ స్ట్రాటజీ చూశాక మీకే అర్థమవుతుంది అండ్ చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దామా. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి నా అబ్స్ట్రాక్ట్ అకౌంట్ లాగిన్ అయ్యాను. సో ఇందులోనే మీకు ఈరోజు స్ట్రాటజీ చెప్పబోతున్నాను. సో ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మీరు కరెంట్ ఎంజిల్ బ్రోకింగ్ యూజ్ చేస్తున్నా ఆర్ ఎల్ఎస్ బ్లూ యూజ్ చేస్తున్నా ఆర్ మీ ప్రజెంట్ ఏ బ్రోకర్స్లో అయినా ఈ ఇండికేటర్స్ ఉంటాయి, సింపుల్ ఇండికేటర్స్ అని చెప్పొచ్చు. సో నేను ప్రతి వారం ఏం చేస్తున్నానంటే ట్రేడింగ్ వ్యూలో చూపెడతాను స్ట్రాటజీస్ వచ్చేసరికి. బట్ చాలామంది మెసేజ్ చేస్తున్నారు, సార్ మాకు ట్రేడింగ్ వ్యూ అంటే తెలియదు, ట్రేడింగ్ వ్యూ ఎలా యూజ్ చేయాలో కూడా తెలియదని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. కొంచెం హై టెక్నికల్ పీపుల్, లాంగ్ టర్మ్ నుంచి మార్కెట్లో ఉన్న వాళ్ళకంటే ఐడియా ఉంటుంది ట్రేడింగ్ వ్యూ. కొత్త వచ్చిన వాళ్ళకి ట్రేడింగ్ వ్యూ అనే దాని గురించి కొద్దిగా ఐడియా లేదు. సో వాళ్ళు చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, మేము కరెంట్ యూజ్ చేసే బ్రోకర్ల చార్టింగ్లోనే మాకు చెప్పండి స్ట్రాటజీస్ అని. సో వాళ్ళ కోసం ఈ వారం ఈ స్ట్రాటజీ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసరికి నేను నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ బోత్లో చెప్తాను. స్టాక్స్లో కూడా మీరు ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఈ స్ట్రాటజీ. నేను వచ్చేసరికి మీకు నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో చెప్తున్నాను. ఈ స్టాక్స్లో కూడా మీకు చూపెడతాను. స్టాక్స్లో చూపెట్టిన తర్వాత మీరు ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. మీరు కమోడిటీ సెగ్మెంట్లో అయినా యూజ్ చేసుకోండి, కరెన్సీ సెగ్మెంట్ అయినా ఆర్ ఇండెక్స్ ఆప్షన్స్లో అయినా యూజ్ చేసుకోవచ్చు, ఫ్యూచర్స్లో అయినా యూజ్ చేసుకోవచ్చు ఈ స్ట్రాటజీ వచ్చేసరికి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఓపెన్ అయింది అండ్ ఆల్సో నిఫ్టీ యొక్క చార్ట్ కూడా ఓపెన్ అయింది. సో ఇక్కడ నేను ఇండికేటర్స్ స్టెప్ బై స్టెప్ మీకు చూపెడతాను. సో ఈ ప్లెయిన్ ఇండికేటర్ ఫ్రెండ్స్, ఎటువంటి ఇండికేటర్స్ యాడ్ చేసలేదు. సో నార్మల్ క్యాండిల్ టైప్ అంటే మీకు నార్మల్ ఇలా ఉంటుంది అనమాట. క్యాండిల్ మీ చార్ట్ ఓపెన్ చేస్తే నార్మల్ చార్ట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను ఏమి యాడ్ చేసుకుంటున్నాను మీరు స్టెప్ బై స్టెప్ చూడండి. డిస్ప్లే వచ్చేసరికి నార్మల్ క్యాండిల్ టైపు హేకినాషి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇండికేటర్స్ చూడండి. నేను స్టెప్ బై స్టెప్ 3 ఇండికేటర్స్ యాడ్ చేస్తాను, ఒకసారి స్టెప్ బై స్టెప్ చూడండి. ఫస్ట్ వచ్చేసరికి ఎల్డర్ ఇంపల్స్ సిస్టమ్ అని ఉంటుంది. ఇది మీకు ప్రతి బ్రోకర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నాకైతే ఎంజిల్ బ్రోకింగ్ అండ్ అబ్స్ట్రాక్ట్ వాళ్ళు అండ్ ఎల్ఎస్ బ్లూ వాళ్ళు మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు ఎల్డర్ ఇంపల్స్ సిస్టమ్. సో మిగతా బ్రోకర్లు మీరు యూజ్ చేసే జీరోగా అయినా వాళ్ళు యూజ్ చేయకపోతే ఈ అకౌంట్లో ఓపెన్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయబడ్డది. ఎందుకంటే వీళ్ళు వచ్చేసరికి ఇండికేటర్, కొన్ని బ్రోకర్స్ ఇండికేటర్ ప్రొవైడ్ చేస్తలేవు, కొన్ని బ్రోకర్స్ మాత్రం ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఎంజిల్ ప్రొవైడ్ చేస్తుంది, అబ్స్ట్రాక్ట్ అయినా ప్రొవైడ్ చేస్తుంది, ఎల్ఎస్ బ్లూ అయినా ప్రొవైడ్ చేస్తుంది. సో ఎల్డర్ ఇంపల్స్ సిస్టమ్. సో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ నేను ఏం చేశాను, నార్మల్ క్యాండిల్కు హేకినాష్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసరికి ఎల్డర్ ఇంపల్స్ సిస్టమ్ యాడ్ చేసుకున్నాను. సో ఇంకో 2 ఇండికేటర్స్ యాడ్ చేస్తాను చూడండి. సింపుల్ మూవింగ్ యావరేజ్. సో మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి 5 మూవింగ్ యావరేజ్ని సింపుల్ ఉంది. మూవింగ్ యావరేజ్ సింపుల్ వచ్చేసరికి 5 సెట్ చేసుకోండి, ఎక్స్పోనెన్షియల్ పెట్టుకోండి, కలర్ సేమ్ రెడ్. ఇంకో మూవింగ్ యావరేజ్ యాడ్ చేస్తాను. సో ఇది వచ్చేసరికి 14 పీరియడ్ వచ్చేసరికి 14 పెట్టుకోండి. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఓపెన్ టైప్ కాకుండా టైప్ వచ్చేసరికి వెయిటెడ్ పెట్టుకోండి. వెయిటెడ్ మూవింగ్ యావరేజ్, కలర్ వచ్చేసరికి గ్రీన్గా పెట్టుకోండి, ఎందుకంటే మనకు క్లియర్ సిగ్నల్ రావాలి. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన సింపుల్ స్ట్రాటజీ. మీకు ప్రజెంట్ మీరు ఏ బ్రోకర్స్ యూజ్ చేస్తున్నారో ఆ బ్రోకర్స్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకుని మీరు ఇంట్రా ట్రేడింగ్ బ్యాంక్ నిఫ్టీలో అయినా చేయొచ్చు, ఆర్ నిఫ్టీలో అయినా చేయొచ్చు, ఆర్ స్టాక్స్లో అయినా చేయొచ్చు,
ఆర్ ఫ్యూచర్స్ ఆర్ మీరు ఏ సెగ్మెంట్ అయినా యూజ్ చేసుకుని ఈ సింపుల్ స్ట్రాటజీతో ట్రేడింగ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ స్ట్రాటజీ గురించి చెప్పే ముందు మా ఛానల్ నుంచి మీకు డైలీ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ అండ్ ఆల్సో అడ్వైజెస్ కావాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీ వీడియోస్ మేము ప్రతి వారం తీసుకొస్తుంటున్నాం. సో అవి మీరు మిస్ అవుతుందంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఆల్సో కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఇది వచ్చేసరికి మా వాట్సాప్ గ్రూప్. ఈ గ్రూప్లో మేము టెక్నికల్ అనాలిసిస్ చేసి ఈక్విటీ అండ్ డెరివేటివ్ సెగ్మెంట్లో లైవ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. సో ఎవరికైనా ఈ గ్రూప్లో యాడ్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయవలసింది ఒకటి డిస్క్రిప్షన్లో ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని అలా వచ్చేసరికి మా గ్రూప్లో యాడ్ చేసుకుని లైవ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆర్ ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంది, అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే మంత్లీ లిటిల్ బిట్ ఛార్జెస్ లైవ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇవ్వబడ్డది, ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాం. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, కొందరు ఆక్టాఫెక్స్ గురించి కూడా అడుగుతున్నారు. ఆక్టాఫెక్స్లో ఎటువంటి స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ లేకున్నా ఆ మార్కెట్లో కొత్త వచ్చిన వాళ్ళకైనా ఆక్టాఫెక్స్లో ట్రేడింగ్ చేయవచ్చా ఒక ఆప్షన్ అని అడుగుతున్నారు. సో ఆక్టాఫెక్స్ అనేది మీకు ఒక బెస్ట్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. కాపీ ట్రేడింగ్ అనే ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇదేంటి అంటే మీకు ఫారెక్స్ సంబంధించింది. సో ఇది వచ్చేసరికి మీకు ఏం చేస్తుందంటే మీకు మార్కెట్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు అండ్ ఆల్సో మీకు అసలు మార్కెట్ అంటేనే తెలియదు, ఎక్స్పీరియన్స్ లేదు, బట్ మీరు ట్రేడింగ్ ఎలా చేయగలుగుతారు ఆక్టాఫెక్స్. వీళ్ళు ఒక కాపీ ట్రేడింగ్ అనే ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేస్తుంది. మీరు చేయవలసింది ఏం లేదు, ప్రపంచంలో టాప్ ప్రాఫిట్ పొందుతున్న వాళ్ళ యొక్క ట్రేడ్స్ని కాపీ చేయడం అంతే. వాళ్ళు ఏం ట్రేడ్స్ తీసుకుంటున్నారో కాపీ చేయడం. ఆ కాపీ ఎలా చేయాలంటే ఆక్టాఫెక్స్ ఇలా ర్యాంకింగ్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. టాప్ ప్రాఫిట్ పొందుతున్న వాళ్ళకి ఇలా ర్యాంకింగ్ ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళ ట్రేడ్స్ని కాపీ చేయడం అంతే. వాళ్ళు ఏం ట్రేడర్స్ తీసుకుంటున్నారో ఈడ సెటప్ కాపీయింగ్ కొడితే మీ అకౌంట్లో కూడా ఆటోమేటిక్ కాపీ అవుతుంది, మీ అకౌంట్లో కూడా ట్రేడ్స్ యాక్టివేట్ అవుతాయి. బట్ ప్రాఫిట్లో ఇక్కడ కమిషన్ మెన్షన్ చేస్తారు, ఆ పర్సన్కి ఎంత ఇవ్వాలో మీ ప్రాఫిట్లో తనకి ఆ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలా ఫ్రెండ్స్, ఆక్టాఫెక్స్ అనేది మీకు ఎటువంటి స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ లేకపోయినా, మార్కెట్ కొత్త వాళ్ళకి నాలెడ్జ్ లేకపోయినా, మార్కెట్ చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు, నాలెడ్జ్ లేక లాస్ అవుతున్నారు. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. వీళ్ళు వచ్చేసరికి వరల్డ్ వైడ్ టాప్ ప్రాఫిట్ పొందుతున్న వాళ్ళు. సో ఇలా వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసుకొని ఇక్కడ పెర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది, 2 weeks, 1 month, 3 months, 6 months ఇలా. సో మీరు ఇలా కాపీ ట్రేడింగ్ అనే ఒక ఆప్షన్ యూజ్ చేసుకొని ట్రేడింగ్ చేయొచ్చు ఆక్టాఫెక్స్లో. మీకు ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా ఆర్ మార్కెట్ కొత్త వచ్చిన వాళ్ళని. ఎవరికైనా ఆక్టాఫెక్స్లో అకౌంట్ ఓపెన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయబడ్డది, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు స్ట్రాటజీ వీడియో చూద్దామా. సో ఫస్ట్లో మీకు నిఫ్టీలో చూపెడతాను. సో ఇండికేటర్స్ మీకు చెప్పాను కదా ఏమేమి. ఫస్ట్ వచ్చేసరికి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, నార్మల్ క్యాండిల్ టైప్ తీసుకెళ్ళి హేకినాష్ సెట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసరికి ఎల్డర్ ఇంపల్స్ యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మూవింగ్ యావరేజ్ 5 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ యాడ్ చేసుకున్నాను. ఇంకో మూవింగ్ యావరేజ్ వచ్చేసరికి 14 వెయిటెడ్ మూవింగ్ యావరేజ్. సో ఇదే ఫ్రెండ్స్ సింపుల్ స్ట్రాటజీ, ఇందులో పెద్ద స్ట్రాటజీ ఏం లేదు. ఇది వచ్చేసరికి 5 minutes టైం ఫ్రేమ్ పెట్టాను. ఫస్ట్ వచ్చేసరికి ఎల్డర్ ఇంపల్స్. ఇక్కడ వచ్చేసరికి మీకు 3 క్యాండిల్స్ కనపడుతున్నాయి, గ్రీన్, బ్లూ, రెడ్. ఇలా మీకు నార్మల్గా జనరల్ క్యాండిల్స్ వచ్చేసరికి గ్రీన్ అండ్ రెడ్ ఉంటాయి, బట్ ఇక్కడికి వచ్చేసరికి 3 types కనపడుతున్నాయి. సో ఎందుకు కనపడుతున్నాయి అంటే ఎల్డర్ ఇంపల్స్ ఇండికేటర్ వల్ల మీకు ఇలా సపోర్ట్. ఈ బ్లూ క్యాండిల్స్ ఏంటంటే న్యూట్రల్ క్యాండిల్స్ అంటే ఈ పొజిషన్స్లో ఎలాంటి బై ఆర్ సేల్ పొజిషన్స్ తీసుకోవచ్చు. సో ఇలా గ్రీన్ ఆర్ రెడ్ అంటే, గ్రీన్ అంటే మీకు తెలుసు కదా బుల్లిష్ కోస్ ఇండికేటర్, రెడ్ అంటే బేరిష్. సో మీరు ఎప్పుడు తీసుకోవాలి పొజిషన్స్, బై పొజిషన్స్ ఎప్పుడు తీసుకోవాలి, సేల్ పొజిషన్స్ ఎప్పుడు తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 5 మూవింగ్ యావరేజ్, ఈ 14 మూవింగ్ గ్రీన్ లైన్ ఇక్కడ ఫస్ట్ క్రాస్ ఓవర్ అయింది. అండ్ ఆల్సో ఇక్కడ న్యూట్రల్ క్యాండిల్, ఎల్డర్ ఇంపల్స్ బ్లూ క్యాండిల్ ఉంది కదా, న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఇలా రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందంటే సేల్ పొజిషన్స్ తీసుకోవాలి. సో ఇలా అన్నమాట, ఇది సేల్ పొజిషన్ డైరెక్షన్, సేల్ పొజిషన్ తీసుకోవాలి. బై పొజిషన్ ఎలా తీసుకోవాలి. సో చూడండి ఇక్కడనే నెక్స్ట్ ఇండికేటర్ వచ్చింది. ఇక్కడ చూడండి ఈ 5 మూవింగ్ యావరేజ్, ఈ 14 మూవింగ్ యావరేజ్ అప్ సైడ్ క్రాస్ ఓవర్ అయింది. అండ్ ఆల్సో ఇక్కడ న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే సేల్ పొజిషన్, న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే బై పొజిషన్ అనమాట. ఇది వచ్చేసరికి ఎల్డర్ ఇంపల్స్ వచ్చేసరికి మీకు ఇలా సిగ్నల్ ఇస్తుంది. అండ్ మూవింగ్ యావరేజ్ వచ్చేసరికి క్రాస్ ఓవర్ వచ్చేసరికి మీకు. సో ఇక్కడ 2 ఇండికేటర్స్, ఫస్ట్ వచ్చేసరికి 5 మూవింగ్ యావరేజ్ని, 14 మూవింగ్ యావరేజ్ని, 5 మూవింగ్ యావరేజ్ అప్ సైడ్ క్రాస్ ఓవర్ అయింది. అండ్ నెక్స్ట్ న్యూట్రల్ క్యాండిల్ని తర్వాత మీకు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, అంటే బై పొజిషన్స్ తీసుకోవాలి.
సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ నెక్స్ట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది, రెడ్ క్యాండిల్ డౌన్ సైడ్. సో ఇది ఫ్రెండ్స్ సింపుల్ స్ట్రాటజీ. మీరు టైం ఫ్రేమ్ ఏదైనా పెట్టుకోండి. ఇప్పుడు నేను 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూపెట్టాను, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా చూడండి. సో ఇగో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కూడా చూడండి, ఇక్కడ న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ నెక్స్ట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, క్రాస్ ఓవర్ జరిగింది, సేల్ పొజిషన్. ఇక్కడ న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయింది, క్రాస్ ఓవర్ జరిగింది, నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందంటే బై పొజిషన్. 15 మినిట్స్ అయినా పెట్టుకోండి. 1 మినిట్ టైం ఫ్రేమ్ అంటే 1 మినిట్లో కూడా వర్క్ అవుతుంది. కొంచెం జాగ్రత్త, ఎందుకంటే మూమెంట్ చాలా స్పీడ్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త చేయండి. ఇక్కడ సేల్ సిగ్నల్ ఇచ్చింది చూడండి, 1 మినిట్లో కూడా వర్కౌట్ అవుతుంది చూడండి. న్యూట్రల్ క్యాండిల్, రెడ్ క్యాండిల్, క్రాస్ ఓవర్. ఇట్లా ఈ విధంగా మీకు న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ కాకుండా ఉన్నప్పుడు పొజిషన్స్ ఎలాంటి పొజిషన్స్ తీసుకోండి. క్లియర్గా మనకి న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే సేల్ పొజిషన్. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ ఆల్సో ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే బై పొజిషన్. ఫస్ట్ మనకు న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ కావాలి అండ్ నెక్స్ట్ బై ఆర్ సేల్. రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే సేల్ సిగ్నల్, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే బై సిగ్నల్ అండ్ ఆల్సో క్రాస్ ఓవర్ కూడా జరగాలి. ఇక్కడ కూడా చూడండి. సో ఇది ఫ్రెండ్స్ సింపుల్ స్ట్రాటజీ. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూద్దాం ఈ స్ట్రాటజీ ఎలా హెల్ప్ అవుతుందో. మళ్ళీ మీకు ఇండికేటర్స్ యాడ్ చేసి చూపెడతాను, మీకు ఒక క్లియర్ వ్యూ వస్తుంది. ఇది బ్యాంక్ నిఫ్టీ, ఇది వచ్చేసరికి 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టాను. మళ్ళీ ఒకసారి మీకు స్టెప్ బై స్టెప్ డిస్ప్లే క్యాండిల్ టైప్ ఉంది, హేకిన్ యాష్ టైప్ చేంజ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఎల్డర్ ఇంపల్స్ ఇండికేటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఎల్డర్ ఇంపల్స్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి మూవింగ్ యావరేజ్ ఇండికేటర్. సేమ్ నేను ఎలా చేస్తున్నాను మీరు అలానే యాడ్ చేసుకోండి. 5 సింపుల్ టైప్ వచ్చేసరికి ఎక్స్పోనెన్షియల్ పెట్టుకోండి, సేమ్ కలర్ వచ్చేసరికి రెడ్ పెట్టుకోండి. అండ్ ఇంకో మూవింగ్ యావరేజ్ యాడ్ చేసుకోండి, 14 యాడ్ చేసుకోండి. ఇది వచ్చేసరికి 14 చేంజ్ చేసుకోండి. పీరియడ్ వచ్చేసరికి సింపుల్ని వచ్చేసరికి వెయిటెడ్ పెట్టుకోండి అండ్ కలర్ వచ్చేసరికి గ్రీన్గా పెట్టుకోండి. సో ఇదే ఫ్రెండ్స్. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి, 5 మినిట్స్లో ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది. ఫస్ట్ వచ్చేసరికి న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ నెక్స్ట్ రెడ్ క్యాండిల్. అంటే ఫస్ట్ మనకి ఎల్డర్ ఇంపల్స్ సిగ్నల్ ఇచ్చింది అండ్ ఆల్సో మనకి 5 మూవింగ్ యావరేజ్ 50 మనకి 14 మూవింగ్ యావరేజ్ని డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ చేసింది, అంటే సెల్ సిగ్నల్. అండ్ ఆల్సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది. 14 మూవింగ్ యావరేజ్ని 5 మూవింగ్ యావరేజ్ అప్ సైడ్ క్రాస్ ఓవర్ చేసింది. అండ్ ఆల్సో ఇక్కడ న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయింది, ఎల్డర్ ఇంపల్స్ అండ్ నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందంటే బై పొజిషన్. సో చూడండి ఫ్రెండ్స్, చాలా ప్లేస్లో మీకు ఇలా సిగ్నల్ ఇస్తుంటుంది. 5 మినిట్స్ అయినా పెట్టుకోండి, 15 మినిట్స్ అయినా పెట్టుకోండి, మీ ఏ టైం ఫ్రేమ్ అయినా పెట్టుకోండి. చూడండి ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయింది, నెక్స్ట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ ఆల్సో 5 మూవింగ్ యావరేజ్ 14 క్రాస్ ఓవర్ కూడా జరిగింది, సేల్ సిగ్నల్. ఇక్కడ చూడండి, ఇక్కడ బై సిగ్నల్, ఇక్కడ సేల్ సిగ్నల్. సో చాలా ఇస్తుంది ఇలా. చూడండి ఫ్రెండ్స్, క్లియర్ చేయవలసిన ఫస్ట్ ఏంటి, న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి అండ్ రెడ్ క్యాండిల్ ఆర్ గ్రీన్ క్యాండిల్, నెక్స్ట్ క్రాస్ ఓవర్ జరగాలి. సో అదే ఫ్రెండ్స్, ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన మరి ఒక బెస్ట్ సింపుల్ ఇంట్రాడే స్ట్రాటజీ. ఇది వచ్చేసరికి ట్రేడింగ్ వ్యూలో కాకుండా మీరు యూజ్ చేసుకునే బ్రోకర్లనే ఇండికేటర్స్ని యూజ్ చేసుకుని ట్రేడింగ్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఈ వీడియో మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీస్ మీద మేము ప్రతి వారం వీడియోస్ చేస్తుంటాం. ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.